బ్యాక్ టు లైవ్ షో. ఉత్తరప్రదేశ్ రాజకీయం సంక్షోభం స్థాయి దాటిపోయిందని చెప్పుకోవాలా. ఏ సంక్షోభం అంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి పార్టీ అధినేత కొడుకునే ఆయన పార్టీ నుంచి బహిష్కరించడం, దాంతోపాటు తమ్ముడు రామ్ గోపాల్ను కూడా బహిష్కరించడం. అంతా జాబితా ప్రకటించిన దగ్గర నుంచి మొదలైంది. మొదటి నుంచి ఉన్న సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంది. అయితే అఖిలేష్ మీద, రామ్ గోపాల్ మీద వాళ్ళ మీద బహిష్కరణ ఎత్తివేయాలని పార్టీ కార్యకర్తలంతా నిన్న ములాయం ఇంటి ముందు డిమాండ్ చేయడము. మరి ఇది ఏ దిశగా వెళుతుంది? దీని మధ్య నితీష్ మధ్యవర్తం వహిస్తున్నారు, మధ్యవర్తిత్వాన్ని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే పోలవరం స్పిల్వే కాంక్రీట్ పనులను నిన్న ముఖ్యమంత్రి ప్రారంభించారు. నిన్న మధ్యాహ్నం తర్వాత ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ఎంత ఇంపార్టెంట్ రాష్ట్రానికి పోలవరం అని ఒకసారి మళ్ళీ ఆయన చెప్పుకొస్తూ ప్రమాణ స్వీకారం కూడా చేయనని చెప్పాను, 7 ముంపు మండలాలను కనుక ఏపీలో విలీనం చేయకపోతే ఈ సందర్భంగా మరొకసారి ఆయన ప్రస్తావించారు. అయితే ఎంతవరకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అంచనా ప్రకారమే కేంద్రం నుంచి నిధులు వస్తాయా, లేకపోతే పాత అంచనాల ప్రకారం ఇస్తారా? అంతకు ముందు వరకు ప్రభుత్వం ఖర్చు పెట్టిన డబ్బుల సంగతి ఏంటి? అలాగే అటు ఒడిశా, ఛత్తీస్గఢ్ అభ్యంతరాలు క్లియర్ అయిపోయినట్టేనా? తెలంగాణ మరొక కొత్త ప్రపోజల్ పెట్టింది, డిజైన్ మార్చాలని అంశాల మీద ఏ రకంగా అడ్రస్ చేస్తారో, అలాగే ముఖ్యంగా పునరావాసం అనేది చాలా ఇంపార్టెంట్, దాన్ని ఏ రకంగా చేయబోతున్నారు? ఈ అంశాల మీద మనం లైవ్ షోలో మాట్లాడదాం. మనతో పాటు సి నరసింహరావు గారు, సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ సామాజిక ఆర్థిక విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు. ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ వై శివరామరెడ్డి గారు, మాజీ శాసన మండలి చీఫ్ విప్ గా పనిచేశారు, ప్రస్తుతం వైసీపీలో సీనియర్ నాయకుడిగా ఉన్నారు. ఢిల్లీ నుంచి జీవీఎల్ నరసింహరావు గారు, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, పార్టీ సీనియర్ నాయకులు అందుబాటులోకి వస్తున్నారు. నమస్తే అండి. రైట్, నరసింహరావు గారు, ముందుగా యూపీ రాజకీయం ఏ స్థాయికి చేరింది? తారాస్థాయి కూడా దాటిపోయిందా? అసలు ముఖ్యమంత్రిని, పార్టీ అధినేత కొడుకుని బహిష్కరించడం అనేది ఒక ఎవరికి అంతుపట్టని అర్థం కాని వ్యవహారంలో ఉంది. ఇది చాలా తమాషాగా జరిగింది. అప్పుడు మొట్టమొదటిసారి ఒక షోకాజ్ నోటీస్ ఇస్తాం, వెంటనే బహిష్కరించడం అంటే దానికి టైం కూడా లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలవట్ల. ములాయం సింగ్ యాదవ్ చాలా వృద్ధుడైపోయాడు, ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకు తెలవట్ల. ఇప్పుడు కొడుకుని తీశాడు ముఖ్యమంత్రిగా, ఆయనకు బహిష్కరించాడు. మరి కొత్త ముఖ్యమంత్రిని ఎవరు నామినేట్ చేశాడు? ఈయన ముఖ్యమంత్రిని అసలు చేస్తాడట, ఇప్పుడు కూడా చేస్తాడు. ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యేల్లో 42 మంత్రులు ఉన్నారు. యూపీలో 42 మంత్రుల్లో ఒక్క మంత్రి ఈయన్ని సమర్థించట్లా. ఎమ్మెల్యేలు ఒక 45 సమర్థిస్తారు మహా అయితే, అంతమించి సమర్థించే వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు ఎవరు లేరు. దాదాపు ఈయన ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా కానీ తండ్రి మీద కొడుకు తిరుగుబాటు చేస్తున్నది తప్ప కొడుకు మీద తండ్రి తిరుగుబాటు చేస్తున్నది ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారి. ఈయన ఎందుకు తిరుగుబాటు చేశాడు? పోనీ ఆయన బహిష్కరించాడు, ఏమన్నా కారణాలు చెప్పాడా? నువ్వు పార్టీని దెబ్బతీస్తున్నావు, పార్టీని నాశనం చేస్తున్నావు, అవినీతి బాగా పెరిగిపోయింది, అక్రమాలు పెరిగిపోయింది, రౌడీజం పెరిగిపోయింది, ఇక సంక్షేమ కార్యక్రమాలు జరగట్లా, ఇలాంటి ఏమైనా చెప్పాడా? ఏమీ చెప్పలా. ఏమీ చెప్పకుండా కారణం లేకుండా ఆయన బహిష్కరించాడు. అభ్యర్థుల జాబితా దగ్గర కదా మొదట. అదే అభ్యర్థుల జాబితా ఇప్పుడు అతను మొట్టమొదటి రిలీజ్ చేశాడు, ఇతనితో సంప్రదించకుండా రిలీజ్ చేశాడు. రిలీజ్ చేసిన వాళ్ళు ఎమ్మెల్యేలు అందరికి కూడా అతను కూడా ఇచ్చాడు. మిగతా వాళ్ళు నేర చరిత్ర ఉన్న వాళ్ళకి, జైల్లో ఉన్న వాళ్ళకి కూడా అతను ఇచ్చాడు. వాళ్ళు వద్దని ఇతను అంటాడు. నేర చరిత్ర ఉన్న వాళ్ళు కూడా రాకపోతే మనకి ఇక్కడ సాంప్రదాయకంగా ఈ రాజకీయాల్లో గెలవలేము అన్నది అతను గాఢ నమ్మిక. వాళ్ళని తీసేస్తేనే, వాళ్ళని దూరంగా పెడితేనే మనం గెలుస్తా ఉన్నది అఖిలేష్ యాదవ్ వాదన. అతను వాళ్ళ ఒక యువకుడు, యువతనందరిని ఆకర్షిస్తున్నాడు. అంతేకాదు అఖిలేష్ యాదవ్ మీద ఇంతవరకు 5 ఏళ్లుగా అక్కడ బీజేపీ కానీ ఈ ఎస్పీ కానీ ఒక్కటంటే ఒక ఆరోపణ చేయలేకపోయారు అతని మీద. ఇతను ఈ అవినీతి పాల్పడుతున్నాడని. తర్వాత అతను ఈ గుండా రాజ్యాన్ని అంతం చేశాడు. దాదాపు వాళ్ళందరినీ జైల్లో పెట్టాడు. ఎమ్మెల్యేలు కూడా చాలా మంది జైల్లో ఉన్నారు. తర్వాత అతని మీద సంక్షేమ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో చేస్తున్నంత బాగా సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాడు. ప్రజలంతా కూడా అతనితో ఉన్నారు. అతనితో ఉంటే అతను కాదని ఇది తట్టుకోలేక వీళ్ళు ముగ్గురికి కూడా నేను ఇంగ్లీష్ ఛానల్స్ అన్ని కూడా చెప్పినాయి. వాళ్ళ ములాయం సింగ్ కి, అతని పక్కన శివలాల్ యాదవ్ కి, అమర్ సింగ్ కి ఇది పొలిటికల్ సూసైడ్ అని. పొలిటికల్ సూసైడ్ కి వీళ్ళు ఒడిగట్టారు. వాళ్ళకి అక్కడ అసలు మనుగడే ఉండదు అని చెప్పారు. వాళ్ళ అక్కడ ఇప్పుడు బీజేపీ ఎలాగోలా బీజేపీని మొన్న మోడీని పొగిడాడు. మోడీ నిజేదిపోయాడని. అంటే మోడీతో ఇతను పొత్తు పెట్టుకుంటా ప్రయత్నిస్తున్నాడా, బీజేపీతో పొత్తు పెట్టుకుంటా ప్రయత్నిస్తున్నాడా అన్నదే. ఒక మోడీతో పెట్టుకుంటుంటే యూపీలో భస్మాసులు వస్తమే ఆయన నెత్తి మీద పెట్టుకున్నట్టే. అట్లాంటి తెలివి తక్కువ పని చేస్తాడా ములాయం సింగ్ యాదవ్ అన్నది చూడాలి. అతనికి ఎందుకంటే ఇంకో దారి కానక కొడుకును కాదని అతను కనుక మోడీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీ ఇప్పుడు 3వ ప్లేస్లో 4వ ప్లేస్లో ఉంటుంది. ఆ తర్వాత మరి దాని పరిస్థితి ఏంటని చూడాలి. బీజేపీ కూడా క్యాండిడేట్ లేడు, చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ లేడు. మొత్తం మీద చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్స్ ఇద్దరికే ఉన్నారు, సమాజ్వాదీ పార్టీకి లేక బహుజన్ సమాజ్ పార్టీకి. ఇద్దరికే వీళ్ళు ఉన్నారు తప్ప ఏదో చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్లు లేరు. ఇతనికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇతను శుభ్రంగా ఏదో తాత్కాలిక ఇబ్బందులు వస్తాయి తప్ప అనేక సార్లు సుప్రీంకోర్టు కానీ మిగతా కోర్టులు కానీ చెప్పినాయి, ఎవరు పక్షాన ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉంటారో, ఎక్కువ మంది ఎంపీలు ఉంటారో వాళ్ళదే పార్టీ అని, వాళ్ళకే గుర్తుంటుందని.
రైట్. నరసింహారావు గారు ఎట్లా చూస్తున్నారు? కీలకంగా 2 నెలల్లో ఎన్నికలు ఉండగా ఇటువంటి పరిణామం అధికార పార్టీలో చోటు చేసుకోవడం ఎవరికి అనుకూలంగా మారుతుంది అనుకుంటారు? ముఖ్యంగా బీజేపీతో పొత్తుకు ములాయం సింగ్ యాదవ్ సిద్ధంగా ఉన్న సంకేతాలు వచ్చాయి. ఒకవైపు కాంగ్రెస్ తో పొత్తుకు అక్కడ చర్చలు జరుగుతూ ఉన్న సందర్భంగా మరి బీజేపీ పొత్తు ఆలోచన ఎప్పుడు వచ్చింది? ఓవరాల్ ఎపిసోడ్ మీరు ఎట్లా చూస్తున్నారు? ముఖ్యమంత్రినే బహిష్కరించడం పార్టీ నుంచి అది ఆ పార్టీలో ఒక ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి పరిణామాలండి. అక్కడ మీరు కనుక చూసినట్లయితే అన్ని పార్టీలు కూడా వ్యక్తి ఆధారంగా లేదా ఫ్యామిలీ పరంగానే ఉన్నాయి. సమాజ్వాదీ పార్టీ కానివ్వండి, బహుజన్ సమాజ్ పార్టీ కానివ్వండి, మాయావతి ఆవిడ తమ్ముడు అది కూడా కుటుంబం వరకే పరిమితమైనటువంటిది. కాంగ్రెస్ పార్టీ అసలు యాక్చువల్గా ఉత్తరప్రదేశ్లో ఈ రోజున మనుగడ లేదు కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగానూ. అటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా కేవలం అమ్మ కొడుకుల వ్యవహారంగానే తయారైన విషయం అందరికీ తెలిసిన విషయమే. సో ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల్లో ఒక కుటుంబ ఆధారంగా పర్టికులర్గా ఇట్లా కుటుంబ ఆధారంగా ఉండే రాజకీయ పార్టీల పైన కొంత ఏహ్య భావం ఏర్పడే అవకాశం పూర్తిగా కనిపిస్తోంది. అంతేకాకుండా గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం నడిపిన తీరు ఒక రకమైనటువంటి గూండా రాజ్యం 5 సంవత్సరాలు నడిచింది అన్నది ప్రజల్లో బాగా నాటుకుపోయిన విషయం. కాబట్టి సమాజ్వాదీ పార్టీ ఎన్నికలు ఓడిపోవటం ఇంతకు ముందే క్లియర్గా తెలిసిన విషయమే. వారికి అందరికీ కూడా తెలుసు ఇదంతా కూడా ఓడిపోయిన తర్వాత పార్టీ పైన ఎవరి ఆధిపత్యం ఉండాలి అన్న దానిపైన ఇంతవరకు ఇటువంటి తండ్రి కొడుకుల మధ్య కానివ్వండి, అలాగే అంకుల్ అల్లుడి మధ్య కానివ్వండి, ఇటువంటి వ్యవహారం నడిచింది. ఇక ఉత్తరప్రదేశ్లో పరిస్థితి ఏమిటంటే ఈ రోజున భారతీయ జనతా పార్టీకి బహుమతి పెద్ద మెజారిటీ మాకు ముందుగానే లభిస్తోంది. దీనివల్ల ఇంకా మార్జిన్ ఆఫ్ విక్టరీ పెరిగే అవకాశం ఉంది. సి నరసింహారావు గారు బహుశా మీడియా అధ్యయనం చేయరేమో, అన్ని సర్వేల్లో కూడా భారతీయ జనతా పార్టీ నెంబర్ 1 పార్టీగా ఉంది అన్నది కొద్ది నెలల క్రితమే తెలిసింది. ఇండియా టుడే వారు చేసిన సర్వేలో, ఇండియా టుడే పత్రిక, ఇండియా టుడే టెలివిజన్ వారు చేసిన సర్వేలో 4 నెలల క్రితమే భారతీయ జనతా పార్టీకి 180కి పైగా స్థానాలు వస్తాయని చెప్పడం జరిగింది. అటువంటి సంఖ్య ఈ రోజున చాలా పెద్ద మొత్తంలో మా బలం పెరిగింది. ఈ రోజున కనీసం మేము 250 స్థానాలు గెలుచుకునే పొజిషన్లో ఉన్నాము. ఇంకా నంబర్ మా వ్యతిరేక పార్టీల్లో ఇటువంటి చీలిక జరిగితే దానివల్ల ఇంకా ఆ సంఖ్య పెరుగుతుంది తప్పితే ఆ సంఖ్య తగ్గే అవకాశం లేదు. ప్రధానమంత్రి మోడీ గారి పైన అపారమైనటువంటి నమ్మకం ఉన్న ఈ తరుణంలో ఒక కులపర రాజకీయం చాలా ఎక్కువ స్థాయిలో చూస్తాం మనం. ఉత్తరప్రదేశ్లో కానివ్వండి, బీహార్లో కానివ్వండి, అటువంటి కుల ఆధిపత్యం రాజకీయాల్లో చాలా వరకు వెనక్కి వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తోంది ప్రస్తుత పరిస్థితుల్లో. పర్టికులర్గా నోట్ల రద్దు జరిగిన తర్వాత ప్రజల్లో ఒక క్లాస్ డివైడ్ అనేది, ఒక పక్క నల్లధనం కూరబెట్టుకున్న వారు అవినీతి పరులు ఒక పక్కన ఉంటే సామాన్య ప్రజలందరూ కూడా ఒకవైపు చేరటం జరిగింది. సో ఈ అపోజిషన్ పార్టీస్ చేసిన రభస వల్ల ఇదే ఒక పెద్ద ఎలక్షన్ ఇష్యూగా అక్కడ మారబోతోంది. భారతీయ జనతా పార్టీకి అభివృద్ధి అన్నదే ఒక నినాదం అయినప్పటికీ కూడా ఈ ఎన్నికల్లో వీరు చేసిన రభస రచ్చ వలన ఇది ఒక పెద్ద ఇష్యూగా తయారవుతుంది. మర్చిపోతున్నారు నరసింహారావు గారు, బీఎస్పీ ఉంది అక్కడ. బీజేపీకి మాత్రమే అనుకూలంగా ఎందుకు మారుతుంది? బీజేపీకి ఇప్పటికీ ముఖ్యమంత్రి అభ్యర్థి లేరని నరసింహారావు గారు అన్నారు. ఎట్లా మీరు అంత కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నారు? ఎందుకంటే కొద్ది నెలల క్రితం అక్కడ బీఎస్పీ ఒక ఇంపార్టెంట్ పార్టీగా ఉన్నమాట వాస్తవమే 6 నెలల క్రితం. కాకపోతే ఇక గతంలో ఈ ఫ్యామిలీ చీలిక కనుక లేకపోయినట్లుగా ఉంటే పోటీ మాకు ముఖ్యంగా సమాజ్వాదీ పార్టీతోనే ఉంటుంది అని ఒక అంచనా వేయటం జరిగింది. ఎందుకంటే అంతవరకు మనం 3 నెలల క్రితం చూసినట్లయితే కులపరంగా మీరు చూస్తే 2012లో కూడా సమాజ్వాదీ పార్టీకి కేవలం 29% ఓట్లు మాత్రమే వచ్చాయి. వచ్చిన వారు అధికారంలోకి వచ్చారు, ఎందుకంటే మిగతా పార్టీలకు అంతకంటే తక్కువ వచ్చాయి. కానీ మీరు లోక్సభలో చూసినట్లయితే భారతీయ జనతా పార్టీకి 43% పైగా మాకు ఓట్లు లభించాయి. ఇతరే పార్టీకి కూడా 27-26% కూడా ఓట్లు లభించలేదు. అందరూ కూడా అంతకంటే తక్కువ ఉన్నారు. అదే పరిస్థితి పునరావృతం అవుతూ ఉత్తరప్రదేశ్లో కనిపిస్తోంది. మాయావతిని ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు మళ్ళీ మాయావతి వైపు వెళ్లే అవకాశం ఆస్కారం లేదు. ఎందుకంటే ఆవిడ కేవలం
తమ కుల ఆధారం పైన పవర్లో వచ్చారు. ఇతర కులాలను కూడా కలుపుకొని పోయింది కాబట్టి ఆవిడ ఎన్నికల్లో 2007లో గెలవటం జరిగింది. కానీ ఈ రోజున ఆ పరిస్థితి లేదు. ఈ రోజున మాయావతికి ఎటువంటి జనాదరణ కానీ ఎటువంటి ప్రజాదరణ కానీ తమ కాన్స్టిట్యుయెన్సీలో కూడా మొత్తం ఓట్లు తెచ్చుకునే పరిస్థితి ఈ రోజున ఆవిడకు లేదు. ఎందుకంటే నేను మీకు చెప్పాను, నోట్ల రద్దు కారణంగా అనేక ఈ క్లాస్ డివైడ్ అన్నది మీకు స్పష్టంగా కనిపిస్తుంది దేశవ్యాప్తంగా, అందులో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రం. ఒక విషయం, జీవన్ నరసింహారావు గారు ప్రఖ్యాత సెఫాలజిస్ట్ కూడా, ఆయన ఎన్నికల్లో అంచనాలు ముందే వేయగల దిట్ట. కానీ ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి 3-4 సీట్లు వస్తాయని ఆయన టీవీలో చెప్పారు. మొన్న వీళ్ళకి అసలు బీజేపీకి 3 సీట్లు వచ్చింది, కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయింది. ఆయన సెఫాలజిస్ట్, పెద్ద సెఫాలజిస్ట్, ఆయన యొక్క అంచనాలు ఖచ్చితంగా తారుమారు అవుతాయి. తర్వాత నెంబర్ 2, అన్ని రీజనల్ పార్టీస్ అన్ని కుటుంబ పార్టీలు అన్నారు వాస్తవం. కానీ జాతీయ పార్టీ ఏక వ్యక్తి పార్టీగా ఉంటే మాత్రం అవమానకరం దేశానికి. ఎన్ని కుటుంబ పార్టీలే మిగతా జాతీయ లోకల్ పార్టీస్, అక్కడ ఏక వ్యక్తి బీజేపీ పార్టీ నడుస్తుందా, దాంట్లో కార్యవర్గం ఉందా, కార్యవర్గం తీర్మానించిందా నోట్ల రద్దు ఇట్లాంటి విషయాలు, దానికి ఏక వ్యక్తి పార్టీగా ఇది రూపొందింది. అందువల్ల వాళ్ళకి ఈ కుటుంబ పార్టీలు అనే అర్హత లేదు బీజేపీకి. ఆ ఇష్యూ కూడా మాట్లాడదాం. రామ్మోహన్ గారు, యాజ్ ఎ సీనియర్ పొలిటీషియన్ ఎట్లా చూస్తున్నారు తండ్రి కొడుకుల సంక్షోభాన్ని? దాని కొంతమంది అంటారు ఏదో రాజకీయ డ్రామాకు కొంతమంది కొట్టిపడేస్తున్నారు, ఎన్నికల ముందు ఓట్ల చీలిక అది వీళ్ళకి అనుకూలంగా మారాలి, అట్లాంటి యాంగిల్ అన్న ఉండే అవకాశం? ఇప్పుడు ఒకటే రిషి గారు, ఇది అంతా కూడా గత 3 నెలలుగా జరుగుతుంది. మళ్ళీ అమర్ సింగ్ బయటకు వచ్చి మళ్ళీ పార్టీలోకి వెళ్ళిన తర్వాత, ఆయన రాజ్యసభకు వచ్చిన తర్వాత ఇది జరుగుతుంది. బేసిక్ గా ఏంటంటే ఉత్తరప్రదేశ్ మన దేశంలో అతిపెద్ద రాష్ట్రం. దానికి ములాయం సింగ్ సరే ముఖ్యమంత్రిగా పనిచేశారు, అఖిలేష్ యాదవ్ పార్లమెంటు సభ్యుడిగా, ఆ తర్వాత సైకిల్ యాత్ర చేశాడు రాష్ట్రం అంతా కూడా. ఆ తర్వాత ఎమర్జీ అయిపోయాడు లీడర్గా కూడా. తక్కువ వయసులో పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చాడు. సరే, ప్రాంతీయ పార్టీల గురించి మాట్లాడారు. ప్రాంతీయ పార్టీలు మీరు ఎక్కడికి వెళ్ళినా అట్లాగే కుటుంబ పార్టీలు లేదా వ్యక్తి మీద వెళ్తుంటుంది. బీఎస్పీ అంటే మాయావతి, మమతా వెస్ట్ బెంగాల్, తమిళనాడులో తీసుకుంటే ఏఐడిఎంకే, డిఎంకే, ఇక్కడ మాది అట్లా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కుటుంబంలో ముఖ్యంగా ములాయం సింగ్ గారికి వయోభారం, ముఖ్యంగా వయసు మీద పడుతూ ఉంది. ఒకళ్ళిద్దరు నాయకులు వాళ్ళ ఫ్యామిలీలో రావటం వల్ల ఈ సంఘటన జరిగింది. అంతమంది కూడా జరుగుతూ ఉన్నాయి. ఈవేళ వాళ్ళ పార్టీలో తీసుకుంటే ఈవేళ లేటెస్ట్ మార్నింగ్ కూడా వాళ్ళ బ్రదరే ఏం చెప్పారంటే, రామ్ గోపాల్ యాదవ్ గారు, అసలు ఆయనకి పార్టీ కాన్స్టిట్యూషన్ తెలియదు ములాయం సింగ్ గారికి, అందువల్ల ఆయన ఏదో చెప్పారు కానీ ఆయన చెప్పేదానికి ఏమి విలువ ఉండదని కూడా ఆయన చెప్పడం జరిగింది. మెజార్టీ అది ఎమ్మెల్యేలు కానీ క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ కూడా అఖిలేష్ తరఫునే ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే అఖిలేష్ రేపు రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బేసిక్గా అతను కాంగ్రెస్ ఐఎన్ఎల్డి కలిపి వీళ్ళు వెళ్తారనేది కూడా ఢిల్లీలో ప్రచారం జరుగుతుంది ఏది రేపు ఎన్నికలకి. కాబట్టి ములాయం ఇటు వస్తాడనేది రకరకాలుగా ఉంటున్నాయి. అయితే ఏంటంటే బేసిక్గా నరసింహారావు కూడా తెలుసు, అక్కడ ఫ్యాక్టర్ మైనార్టీస్ ఎటు తీసుకుంటారు అనేది. ఇప్పుడు దాకా ములాయం అంటే ఈ ఎస్పీ తరఫున ఉన్నారు. ఎస్పీ తరఫున అంటే అఖిలేష్ తరఫుకి వెళ్తారా, లేదా మాయావతికి వెళ్తారు అంటే మాయావతికి ఎడ్జ్ ఉంటుందా, లేకపోతే ఎట్లా ఏంటనేది టూ ఎర్లీ టూ లే. ఎస్, నరసింహారావు చెప్పినట్టుగా ఇంత ముందు బీజేపీ కొంత గెయిన్ అయింది, ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఏంటంటే మనం ఎన్నికల గురించి మాట్లాడినప్పుడు ఎన్నికల ముందు ఈ పరిణామం రావడం అనేది దురదృష్టకరం ఒక పెద్ద రాష్ట్రంలో. ఎందుకంటే అంత పెద్ద రాష్ట్రంలో మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఇప్పటి వరకు అఖిలేష్ ఉండాలనేది కొంత పర్సెప్షన్ మీద వెళ్తా ఉన్నారు. అది ఉంటుందా ఉండదా అంటే నాకున్న అనుభవాన్ని బట్టి పార్టీలో ఇంటాక్ట్ ఉంది అఖిలేష్ తరఫున అనేది అనిపిస్తోంది. ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అందరూ కూడా మెజారిటీ ఆఫ్ ది పార్టీ. ఈయన వయసు వల్ల కానీ లేకపోతే తన సపోర్ట్ అంతగా ఉండదని నేనైతే భావిస్తున్నాను. సో ఈ లోపు నితీష్ కానీ వీళ్ళు రాయబారం చేస్తున్నారని ఎవరో సర్దుతారో మళ్ళీ సర్దుకుంటారు నేనైతే. అంటే ఇందులో పొలిటికల్ డ్రామా యాంగిల్ అని మొదటిదాకా అన్నారు. ఇప్పుడు మరి ఈ ఇంత పక్వానికి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిని నేను తొలగించి ఇంకో ఆయన పెడతానని ములాయం అంటున్నాడు. కానీ తండ్రిని ఒక్క మాట అనలే అఖిలేష్. కరెక్ట్, తండ్రిని ఒక్క మాట అనలేదు, తన పని తను చేసుకుపోతున్నాడు. సో దీన్ని బట్టి చూస్తుంటే ఆ అపోహ వస్తుంది, ఇది ఒక డ్రామా. ఆయన తమ్ముడు కామెంట్ చేశారు అని పార్టీ రాజ్యాంగం తెలియదని, అఖిలేష్ మాత్రం మాట్లాడట్లా. కాబట్టి అది కూడా భాగమా కాదంటే ప్రజలు అది కూడా గమనిస్తున్నారు. ఏదేమైనా ఉంది, అది ఉంది. బట్ ఇక్కడ దాకా వచ్చినాక ఇంతతో ఆగదని. ఎందుకంటే ఇదంతా ఎందుకు బిగిన్ అయింది, ముందు లిస్టు అఖిలేష్ అనౌన్స్ చేశాడు తండ్రి గారికి చెప్పకుండా. సో తర్వాత ఇప్పుడు ములాయం ఆయన ఒక లిస్టు అనౌన్స్ చేశాడు. అసలు ఇదంతా గందరగోళ పరిస్థితి ఏర్పడేది. అయితే నేనేమన్నానంటే ఇవన్నిటికన్నా కూడా అఖిలేష్ పరిపాలన మీద ఈ 4 టర్మ్ అయిపోయింది కాబట్టి అది కొంత బ్రాండ్ ఉంటుంది రేపు ఓటింగ్ శాతం నేను అనుకునేది. రెండోది యూపీలో ముఖ్యంగా కులాలు ఇది ఎక్కువ ఉంది కాబట్టి బీసీస్ మైనార్టీసు
ఇటు ఉంటే అటు అనేది రేపు ఉంటుందనేది నేనైతే భావిస్తా ఉన్నా. అయితే మాయావతికి 6 నెలల క్రితం ఉన్నమాట నిజం. ఇప్పుడు ఏ విధంగా ఈ మైనారిటీస్ వాళ్ళ వ్యూ మారుతుందనేది వేచి చూడాల్సిన. శివరామరెడ్డి గారు, మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే అధినేతని కాదని ఈయన లిస్ట్ అనౌన్స్ చేయడంతో ఆయనే ముందు దీన్ని రాజేశారా? ఇది మరీ ఇంత ఈ సంక్షోభం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోందా? ఎట్లా ఉండొచ్చు పరిణామాలు? జనరల్ గా ఇది కుటుంబ వ్యవహారం మాదిరి కనిపించే పరిస్థితి. ఇప్పుడు చెప్తున్నారు కదా కుటుంబ పాలన, డెఫినెట్ గా కుటుంబ వ్యవహారమే. ములాయం గారికి వాళ్ళ ఒక బ్రదర్ అంటే చాలా ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంది. ఆయన ఏ నమ్మినాడు, మమ్మల్ని కాదని పోతాడా అనేది ఒక కాన్ఫిడెన్స్ తో ముందు యంగ్స్టర్ అని పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత మధ్యలో డిఫరెన్సెస్ ఇవన్నీ రావడం, ఎలక్షన్ల ముందు ఇవన్నీ రావడం దురదృష్టకరం. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా కూర్చొని మాట్లాడి వీళ్ళందరూ కూర్చొని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని మామూలు జనరల్ గా కామన్ గా ఇప్పుడు ఎలక్షన్లు ఎట్లుంటే యూత్ కి ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది జనరల్ గా. ఎక్కడ ఏ ప్రాంతానికి పోయినా ఒక ఏజ్డ్ కంటే ములాయం సింగ్ గారు బాగా ఏజ్డ్, ఇంకా భవిష్యత్తు ఎవరికి ఉంటుంది అనేది కూడా ఆలోచిస్తారు. నాకు తెలిసి ఈసారి అక్కడ ఈ ఎస్పీ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయను. ఎందుకంటే జనరల్ గానే అంతకుముందు అమ్మాయిల్ని అవి ఇవి ఉత్తరప్రదేశ్ లో విపరీతంగా జరిగినాయి. ఆ రేప్స్ అంటూ వాళ్ళు రౌడీజం అంటూ నాకు తెలిసి అనుకున్నంత స్థాయిలో ఆయన కంట్రోల్ చేసిన పరిస్థితి అంటూ అక్కడ కనబడడం లేదు. ఆయన సంక్షేమ కార్యక్రమాలు కల్పిస్తాయంటారు, మరి అది ఎంతవరకు అటు ఇంప్లిమెంట్ అయినా ప్రజల్లోకి ఎంతవరకు పోయినాయి అనేది కూడా అక్కడ ప్రజలు ఆలోచన చేసుకునే పరిస్థితి. ప్రతి వాళ్ళు ఈ రోజు లా అండ్ ఆర్డర్ కి మెయిన్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఈ దౌర్జన్యాలు ఇలాంటివంటే ప్రజలు సహించే పరిస్థితులు లేరు. ఒకవేళ దాన్ని ఎదుర్కొనే శక్తి లేకపోయినా ఇండైరెక్ట్ గా అన్నా అది వాళ్ళు మనసులో తిట్టుకునే పరిస్థితి ఉంది. కాబట్టి డెఫినెట్ గా ఈ ఎలక్షన్ లో ఈ పార్టీ మళ్ళా అధికారంలోకి వస్తాను కాన్ఫిడెన్స్ అంటూ లేదు, కానీ వీళ్ళిద్దరూ మళ్ళా కలిసి ఊరుకోరు మాట్లాడుకోగలిగితే కొద్ది వరకు మంచి ఫలితాలు వచ్చే పరిస్థితి కూడా ఉండొచ్చు. బీజేపీ కూడా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ కొట్లాడ ఒకటి కావచ్చు, మరి వీళ్ళు ఎవరెవరు ఇట్లా ఇదే పరిస్థితి ఇట్లా ఉంటే ఎవరెవరు డెఫినెట్ గా బీజేపీతో డైఅప్ అవుతారు. వాళ్ళు మిగిలిన దానికి ఎలాంటికైనా ఆస్కారం ఉంటుంది. మరి పవర్లోకి వస్తుందా లేదనేది అంత ఆశామాషగా లేదు. ఎందుకంటే మాయావతి గారికి కూడా అక్కడ బానే ఉంది. ఇంతవరకు వాళ్ళు ఎక్కడ ఏ ప్రాంతంలో అయినా ప్రాంతీయ పార్టీలకి ఇప్పుడున్న పరిస్థితుల్లో జాతీయ పార్టీల కంటే ప్రాంతీయ పార్టీలకే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇచ్చే పరిస్థితి. సెంట్రల్ గవర్నమెంట్ మామూలుగా ఎక్కడైనా చూసుకోండి, ఏ రాష్ట్రమైనా ఆల్మోస్ట్ అంతే వచ్చే పరిస్థితి ఉంది, ఎక్కడో కొద్ది రాష్ట్రాల్లో తప్ప. కాబట్టి నాకు తెలిసి ఈ పరిస్థితుల్లో మాయావతికి అవకాశాలు ఎక్కువ ఉండొచ్చు. ఇప్పుడు బీజేపీతో అయితే కూడా బీజేపీ కూడా మంచి ఇదే రావచ్చు. ఆయన ఇట్లా మన నరసింహరావు గారు చెప్పినట్లు పవర్లోకి వస్తుందనే ఆశ అంటూ నాకు లేదు. ఒకవేళ ఇప్పుడు నోట్లు రద్దు మరి అది ఎఫెక్టివ్ అవచ్చు, లేకుంటే వీళ్ళు ఆ డబ్బులు పంచే అవకాశాలు వీళ్ళతో ఆల్రెడీ బీజేపీ వాళ్ళు మార్చుకున్నారు కాబట్టి దాన్ని పంచి అదేమన్నా చేసుకునే అవకాశాలు కూడా ఆ ఉద్దేశంతో కూడా బీజేపీ ఆల్రెడీ మార్చుకుని పంచడానికి సిద్ధంగా పెట్టుకున్నారా ఉండొచ్చు. మరి లేకుంటే కరెక్ట్ ఎలక్షన్ల ముందే రద్దు చేయడము. నరసింహరావు గారు వీళ్ళంతా మీరు అది కూడా చూడండి, ఎక్కువ డబ్బులు దొరికిండేది కూడా ఆ పార్టీ వాళ్ళ సంబంధించిన వాళ్ళతో. నరసింహరావు గారు ఇటువంటి నిరాధార ఆరోపణలు చేస్తే దానిపైన నేను పెద్దగా చెప్పవలసిందే ఉండదు. ఏ పార్టీ వారైనా ఇంకా దానికి పార్టీలతో వారి లింక్స్తో దేనికి సంబంధం లేదు. ఎవరు దొరికినా సరే. అయితే ఇన్ఫాక్ట్ కొంతమంది బీజేపీ సంబంధించిన వారిపైన కూడా ఇటువంటి రైడ్స్ జరిగాయి, వారిని పట్టుకోవటం జరిగింది. అంటే ఈ ప్రధానమంత్రి గారి యొక్క నోట్ల రద్దు పాలసీ పైన ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది తప్పితే ఏమాత్రం తగ్గే అవకాశం లేదు. దీన్ని ఏదో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటారు అనుకోవటం కూడా ఎంత సమంజసమో ఆలోచించుకోవాలి. ఇది దేశవ్యాప్తంగా సంబంధించిన విషయం. ఇదేదో 2 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కోసం 2 నెలల ముందుకు చేసినటువంటి విషయం కాదు. అలా ఎవరు అనుకోవట్లేదు. ఇతర పార్టీలు ఏదైనా అట్లా బురద జల్లాలని ప్రయత్నించినా కూడా దానివల్ల ఎటువంటి ఫలితం ఉండదు. ఎందుకంటే ప్రజల్లో దీని లాంగ్ టర్మ్ దీని ఇంప్లికేషన్స్ ఏమిటి, దీని బెనిఫిట్స్ ఏమి అన్నది ప్రజల్లో బాగా నాటుకుపోయింది. నేను కొన్ని ప్రాంతాల్లో తిరిగి రావటం కూడా జరిగింది ఉత్తరప్రదేశ్లో. అది కేవలం ఉత్తరప్రదేశ్ పరిమితం కాదు, అన్ని రాష్ట్రాల్లో. మీరు ఆంధ్ర రాష్ట్రంలో కూడా జనాల్ని కలిసి చూడండి. గ్రామీణ ప్రాంతాల్లో అర్బన్ ఏరియాస్లో కంటే కూడా జనరల్గా ప్రజాదరణ బీజేపీకి జనరల్గా అర్బన్ ఏరియాస్లో ఎక్కువ ఉంటుంది అనుకుంటారు. అది వాస్తవం కాదు. అయినా కూడా రూరల్ ఏరియాస్లో చాలా ఎక్కువ జనాదరణ పెరిగిన సందర్భాలు ఈ రోజున కనిపిస్తున్నాయి. ఎందుకంటే పేద ప్రజలు, రైతులు వీరందరికీ తెలుసు
వారికి ఎటువంటి ఇన్కమ్ ఉండదు. చాలా డీటెయిల్స్ మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అనేక నివేదికలు అధ్యయనాల తర్వాత ఎంతంత ఏ రంగానికి లాస్ వచ్చింది, నిర్ణయం తర్వాత అసంఘటిత కార్మికులకు ఎంత వచ్చింది, రైతులు ఎంత నష్టపోయారు, ఇవన్నీ దాదాపు 1,80,000 కోట్లు ఎంతో ఒక లెక్క ఉంది. ఆ రకంగా మరి అంచనాలు ఒకవైపు ఉన్నాయి, సరే ఇబ్బందులు ఒకవైపు ఉన్నాయి. దాన్ని పూర్తిగా అందరూ స్వాగతించారని చెప్పడానికి కూడా లేదేమో. లేదండి, అందరూ పెద్ద మొత్తంలో విమర్శించేవారు 8వ తారీఖు 9వ తారీఖు ఉదయం నుంచి నవంబర్ 8 రాత్రి నుంచి విమర్శించేవారు కొంతమంది ఉన్నారు. సో విమర్శించి కేవలం ఒక పర్స్పెక్టివ్ తీసుకోకుండా వ్యవస్థ మార్పుకు మనం గనక చేసిన పెద్ద యజ్ఞాన్ని మీరు కేవలం వారం రోజుల్లో 15 రోజుల్లో నెల రోజుల్లో ఏం జరిగిందో దానిపైన లెక్కలు కట్టడం అనేది సరికాదు. ప్రజలు అలా బేరీజు వేసుకోవటం లేదు. దాన్ని ఏదో ఒక రకంగా తప్పు పట్టాలి అనుకునేవారు వారు ఏదో ఒక రకమైనటువంటి తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు తప్పితే ప్రజల్లో అటువంటి సంకోచిత దృక్పథం లేదు. ప్రజలు కూడా దీన్ని ఒక వ్యవస్థ మార్పుకి ప్రధానమంత్రి గారు చేసినటువంటి ఒక గొప్ప పెను మార్పుగా దీన్ని చూస్తున్నారు. కాబట్టి ప్రజాదరణ అద్భుతంగా ఉన్నది దీనికి. రైట్, షార్ట్ బ్రేక్ తీసుకుందాం.